వైపు నడుస్తోంది ఇక తెలుగు కథ. ది బుక్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. అమృతాక్షరి బైబిల్ ఆధ్యాత్మిక కార్యక్రమము ప్రతి శుక్రవారం ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు. ఏ రాశి వారు ఎలాంటి రాళ్లు ధరిస్తే శుభం కలుగుతుందో తెలిపేందుకు రసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎండి రజాతో ప్రత్యేక లైవ్ షో సోమవారం నుండి బుధవారం వరకు సాయంత్రం 6:30 మీ హెచ్పై టీవీలో. ది బుక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పటి వరకు ఎన్నో రాశారు. దీంట్లో నాకు ఇది సంతృప్తిని ఇచ్చింది, లేదు ఇంకొకటి రాస్తే ఇంకా సంతృప్తి కావాలి నాకు అన్న ఇదేమన్నా ఉందా? చెప్తే ప్రతిదానికి ఒక తృప్తి ఉంటుందండి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ అంతటితో అయిపోతే అది ఆగదు. అది ముఖ్యంగా నేను వివాహ వేదం ఇది బుక్, ఇది నియర్లీ 2 years కష్టపడి రాసింది. ఇది అంటే ఋగ్వేదం నుంచి ఇప్పుడు దాకా వివాహం మీద వచ్చిన అన్ని రకాల పుస్తకాలని తిరిగేసి మొత్తం పురాణాల్లో కానివ్వండి అన్ని రకాల కొటేషన్ చూసుకుని మొత్తం ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూ మ్యారేజ్ అండ్ లైఫ్గా ఈ బుక్ని రాయడం జరిగింది. అంచేత నేను తెలుగులో వివాహం సంబంధించిన బుక్ ఇంత పెద్ద బుక్ రాలేదు ఇంతవరకు. ఇందులో కేవలం వివాహం గురించి, వివాహం జరిగేప్పుడే మంత్రాలు లేదా తదంగము, అప్పుడుండే ప్రణామాలు ఇవే కాకుండా ఆ తర్వాత వచ్చేది అంటే మ్యారేజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే జననం నుంచి మరణం దాకా కూడా ఇందులో నేను రాయటం జరిగింది. చేతనే మ్యారేజ్ అయిన తర్వాత బాధ్యత, పెళ్ళి అంటే ఒక బాధ్యత అవుతుంది. మళ్ళీ పిల్లలు వాళ్ళు పెంచడం, ఎలా పెంచడం, అలా మళ్ళీ మనం వయసులో మార్పు వస్తుంది, మిడిల్ ఏజ్ వస్తుంది, అలా ఆఖరికి అయ్యేప్పటికి ఎలా ఉండాలి, హౌ టు ఫేస్ మృత్యువు ఇది వచ్చేప్పటికి కూడా మనం ఎలా రెడీ అవ్వాలి అన్న దానితో సహా అంతా రాయడం జరిగింది. ఇది చేతనే బాగా ప్రశంసలు పొందింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఆర్థిక సహాయం చేశారు. అదే కాకుండా ప్రముఖ పత్రిక ఎడిటర్లు అందరూ కూడా ఫోన్ చేసి ఒక కాపీ పంపించండి మేము ఉంచుకోవాలి అన్న ఇదిలో అడగటం అనేది నేను ఒక పెద్ద అచీవ్మెంట్గా నేను భావిస్తాను. అంటే ఇది వివాహ బంధం రాయడానికి, వివాహ వేదం రాయడానికి కారణం అంటే అటు ఇవాళ రేపు విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి, లేదా పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో సరిగ్గా లేకుండా కలహాలతో వాటిల్లో విడిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయన్న ఏదన్నా వాస్తవిక ఇదిని మీరు అంటే మీకు బాగా కనిపించి దాన్ని చూసి దగ్గరగా లేదు ఇదేదో చేయాలన్న మీనింగ్తో రాశారా, లేకపోతే? అది కాదండి. నేను ముందు ఇది అనుకునేది ఏంటంటే మిగతాప్పుడు ఇక్కడి నుంచి మన దేశం నుంచి ఇతర దేశాలకు ముఖ్యంగా అమెరికా వెళ్ళే ఇది ఎక్కువైంది. అవును, ఎప్పుడైతే ఇది అయిందో మన సంస్కృతి మర్చిపోకూడదు. ఎంచేతంటే పాశ్చాత్యాల్లో ఉండేది వేరు, మన దేశంలో యొక్క గ్రేట్నెస్ రెండు, వివాహ వ్యవస్థ ఒకటి, కుటుంబ వ్యవస్థ ఒకటి. ఈ రెండు యొక్క ఇది ప్రపంచంలో దేనికైనా ఒక ఛాలెంజింగ్గా నిలబడేది, ఎప్పటికీ రాకలా నిలబడేవి ఈ రెండును. అలాగే ఇప్పుడు ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత మనం కుటుంబ విలువల యొక్క పతనం అనేది జరుగుతోంది. ఈ విడాకులకి కూడా సాఫ్ట్వేర్ సెక్షన్ ఇందులో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అంటే రేపు ఆర్థిక స్వాతంత్రం వచ్చేసినంత మాత్రాన నేనేదో ఫ్రీడమ్ వచ్చేసింది పూర్తిగా ఇది అయిపోయినన్నది కాదు. వివాహ వ్యవస్థలో అది ఒక భాగం. ఇద్దరూ కలిసి ఉంటేనే ఇద్దరికి హ్యాపీ, సమాజానికి హ్యాపీ. చేతంటే అస్తవ్యస్తం అయిపోయి ఒక లేకుండా ఉండి ఇప్పుడు ఉండే లివ్ ఇన్ రిలేషన్స్ లేక వచ్చేస్తే మధ్య బాగా ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు. అలాంటి పిల్లలే ఎక్కువ క్రిమినల్స్గా అవుతున్నారని చెప్పి అమెరికాలో కొన్ని సర్వేల్లో చెప్తున్నది. అది అలా అయినప్పుడు సమాజం కలుషితం అవుతుంది, సమాజం ఇదైతే దేశానికి అరిష్టం. అంచేత అలా జరగకూడదనే ఉద్దేశంతో మొత్తం అంతా ఏమిటి ఎలాగా అంచేత మొత్తం ఏం చెప్పారు పెద్దవాళ్ళు, ఏం చెప్పారు, ఇప్పుడు ఉన్నది ఏమిటి, దాన్ని ఏది ఎలా అన్వయం చేసుకోవాలి, ఎలా చేసుకుంటే జీవితం పరమార్థం నెరవేరుతుంది, ధన్యత ఇందులో ఉంది, ఇదంతా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇది రాయటం జరిగింది. అదే అంటే మన వివాహ వేదం అని మీరు పేరు పెట్టినందుకు నిజంగా దాంట్లో తాళిబొట్టుకు ఒక వాల్యూ, అలాగే ఒక ధర్మేచ అర్థేచ కామేచ అన్న దానికి ఇలా పాణిగ్రహణం అన్న ఇది ఒక అంటే ప్రతి దానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఆ అర్థం
చూపించినట్టుగా చాలా మంచిది. ఇది నిజంగా అందరు చదవాల్సింది. దీనివల్ల కొంచెం క్రైమ్ కూడా తగ్గుతుందేమో. అంటే రిలేషన్షిప్ అనేది ఇక్కడకన్నా కూడా ఆన్లైన్ లో ఎక్కువ అమ్ముడైంది ఇది. అంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఆ యొక్క క్యూరియాసిటీ కానివ్వండి, నేర్చుకోవాలన్న తప్పని కానీ, మర్చిపోకూడదన్న మన విలువలు కానీ, సంస్కృతి మళ్ళీ తెలుసుకోవాలన్న ఇదిలో ఆన్లైన్ లో ఎక్కువగా అమ్ముడైంది ఈ బుక్. అది ఓకే సార్. చివరిగా మీకు ఒక మిమ్మల్ని బాగా ఎస్ ఇతని రచన నాకు బాగా నచ్చుతుంది అని మిమ్మల్ని ప్రభావితం చేసిన ఒక రచయిత అంటే మీకు శ్రీశ్రీ. ఓకే. ఇంచేతంటే అసలు ఆయన ఇదనేది అని కాదు, ఇంచేత ప్రతి ఒక అన్యాయం జరిగినప్పుడు ఇమీడియట్ గా ఒక ఉద్రేకం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అందరికి ఎవరికైనా గుర్తొచ్చేది శ్రీశ్రీ పంక్తులే. ఇప్పుడు కూడా ఆయన చనిపోయి ఎన్నో ఏళ్ళు అయిపోతున్నా, దశాబ్దాలు అయిపోయినా సరే ఇప్పటికి కూడా అందరూ కూర్చోస్తారు. సినిమాలో కానివ్వండి, ఇందులో కానివ్వండి, ఎక్కడైనా సరే అవి కూర్చోదు. ఒక రకంగా చెప్పాలంటే లిటరేచర్కి ఆయన మహాప్రస్థానం ఒక బైబిల్. ఓకే. అంచేత ఆయన పేరునే నేను మా సంస్థలు కూడా శ్రీశ్రీ అకాడమీ, శ్రీశ్రీ జూనియర్ కాలేజ్ అని పెట్టింది కూడా ఇది నా అభిమాన రచయిత. ఆయన ఫోటోనే పెట్టుకునే మేము ఇది చేసాము. ప్రతి దాంట్లో కూడా ఒక వారసత్వం అనేది వస్తుంది. అలాగే మీ రచనల్లో ఏమన్నా వారసత్వం మీకు పూర్వం అట్లా ఏమన్నా అబ్బిందా? మీ పూర్వీకులు ఏమన్నా రచన వ్యాసంగంలో వ్యవసాయదారులేనండి. ఇప్పుడు మీ పిల్లలు ఏమన్నా? మా పిల్లలు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఉన్నారు. కొంత ఇంట్రెస్ట్ ఉంది 3వ వాడికి 2వ వాడికి. కానీ ఇప్పుడప్పుడే వాళ్ళు ఇందులోంచి వస్తారని అనుకోను. కానీ 1 year ఉన్న మా మనవుడు ఉన్నాడు శ్రేయన్ను, సరిగ్గా జస్ట్ వాడు మాత్రం పెన్ను కాగితం తిట్టే మాత్రం వదలడు. నేను రాసుకుంటున్నప్పుడు కూడా వచ్చేసి అలా నిలబడతాడు. మిగతా అప్పుడు ఇంకా గొడవ చేస్తాడు, కానీ రాసుకుంటున్నప్పుడు మాత్రం ఏమీ చేయడు. అలా మనగా నిలబడి చూస్తూ ఉంటాడు. ఏమో వాడు అవుతాడేమో. సార్ మంచి భలే పాయింట్ గుర్తు చేశారు సార్. మనవడు అన్నారు. ఇప్పటి జనరేషన్లో ఇప్పుడు మీరు మీ పిల్లలకి చెప్పుకోగలిగారు, ఒక తెలుగు అంటే ఏంటో నేర్పించగలిగారు. తెలుగు మీడియంలోనే చదివించానండి. ఓకే. సో ఇప్పుడు మీ మనవల పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి తెలుగు అంటే ఓకే, ఇప్పుడు మీ మనవడు మీ దగ్గర ఉన్నారు కాబట్టి సరే మీరు నేర్పుతారు. మీ పిల్లలు ఇంకా వాళ్ళ మనవలకి ఏమైనా నేర్పించే అవకాశాలు ఉన్నాయా? అంటే తెలుగు భాష మీ అని ఎందుకు అంటున్నానంటే ఈ తరం అంతా కూడా, ఈ జనరేషన్ అంతా కూడా తెలుగు భాష మీద మమకారం ఎలా ఉంది, మీరు ఎలా దాన్ని అభివర్ణిస్తారు? మా 2 అబ్బాయిలు అమెరికాలోనే ఉన్నారండి. ఇంకాను వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. 3వడికి పెళ్లి కావాల్సి ఉంది. కానీ వాళ్ళకి మాత్రం ఇది ఉంది. మంచితనం ఎవరు మంచితన వేమన పద్యాలు కానీ, సుంది కానీ, ఇవన్నీ కూడా వాళ్ళే కాదు. నేను అమెరికాలో చాలా కుటుంబాల్లో చూశాను. 2 సార్లు అమెరికాలో వెళ్ళాము. అక్కడ చాలా కుటుంబాలతో చూసింది ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా ఇది ఉంది. ఏదో ఒకటి నేర్పాలి, మనం మర్చిపోకూడదు, అక్కడ కల్చర్లో పడి వాళ్ళకి కొట్టుకుపోకూడదు అన్నది ఒకటి. అక్కడ సెటిల్ అయిపోయి గ్రీన్ కార్డు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ పెళ్లి చేయడం, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కాకుండా ఇండియా వాళ్ళకే చేయాలన్న ఇది కూడా ఉంది. ఇంచేతంటే అది వివాహ వ్యవస్థ మీద వాళ్ళకున్న నమ్మకం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉండే ఒక కమిట్మెంట్ అక్కడ పెరిగిన వాళ్ళకి ఉండదు అన్న భయం అక్కడ సెటిల్ అయిన పేరెంట్స్లో కూడా ఉంది. ఓకే. సో చివరిగా మీరు మన ప్రభుత్వానికి కావచ్చు, మన సమాజానికి కావచ్చు, తెలుగు భాష మీద మీ అభిప్రాయం చెప్పండి. తెలుగు ఎలా కాపాడుకోవాలి, మన ఆస్తిపాస్తుల్ని ఎలాగైతే మనం కాపాడుకుంటున్నామో అలాగే మన మాతృభాషను ఎలా కాపాడుకోవాలో ఒకసారి డైరెక్ట్గా మా ప్రేక్షకులు. ఇప్పుడు మాతృభాష అది అనేది ఎవరు మర్చిపోము, అది తల్లి భాష ఇది. కానీ ఇప్పుడు మమ్మీ డాడీ కల్చర్ వచ్చిన తర్వాత ఇంగ్లీషు అనేది గ్లోబల్ విలేజ్ అయిపోయిన నేపథ్యంలో ఉద్యోగాల్లో హైరప్స్ వెళ్ళడానికి ఇంగ్లీష్ కంపల్సరీ అయిపోయింది. అంత మాత్రాన తెలుగుని ఎవరూ నెగ్లెక్ట్ చేయవద్దు. తెలుగు విద్యలో ఉన్నట్టు విజ్ఞానాన్ని కానీ, సాహిత్యాన్ని కానీ ఎవరూ మర్చిపోవద్దు. ముఖ్యంగా నీతి పద్యాలు ఉన్నాయి, చాటువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలకి తెలియాలంటే వాళ్ళకి ప్రభుత్వం కూడా ఏదో ఒక పాఠం అనే ఇది కాకుండా ఇవి నేర్పేట్టు. మంచి మనిషిగా, మంచి వ్యక్తిగా, మనిషిగా ఎలా అయితే రూపొందటానికి ఉందో ఇవన్నీ కూడా పాఠాల కింద నేర్పినట్టుంటే తల్లిదండ్రులు కూడా అది ఏవో రైమ్స్ రెయిన్ గో అవే అని కాదు, ఇప్పుడు మనం వెళ్ళిపోమని కాదు, మనకు కావాలి ఇక్కడ అది అంచేత అది చెప్పి అలాంటివి కాకుండా వాటి బదులు ఇవి నేర్చుకోండి అని ఇది ప్రోత్సాహం చేస్తే ఆ రకంగా స్కూల్స్ కానివ్వండి ప్రభుత్వం కూడా చేసినట్టయితే తెలుగుకి ఎప్పుడు ఇది ఉండదని, ఏ భాష అయినా సరే ఎప్పటికీ ఏమి ఇదనేది ఉండదు. కాదంటే వాడుకలో తగ్గిపోవడం అంతగా అనేది ఎక్కువైపోయింది. చేతనే బయట కార్యాలయాల్లో ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కనీసం ఇంట్లో మాత్రం తెలుగుకి కుటుంబాలకి కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, అందరూ కూడా మన ప్రైవేట్ చర్చెస్లో కానివ్వండి అన్నిట్లో కూడా తెలుగుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఓకే సార్. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, ధనము నాది అన్న ధనము నవ్వు,
కథను భీతి చూసి కలుడు నవ్వున్ విశ్వదాభిరామ వినురవేమ అంటే దాంట్లో ఎంతో ఇది ఉంది. ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలని కోరుకుంటూ శివప్రసాద్ గారు, ఇవాళ మీరు ఇంత అమూల్యమైనటువంటి మీ సమయాన్ని మాతో వెచ్చించి పుస్తకం గురించి అద్భుతంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్వై టీవీ వారికి, వారి యాజమాన్యానికి కృతజ్ఞతాభివందనాలు. నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అన్నది ఒకటి గుర్తు చేసుకుంటే చాలు. అది మనకే ప్రయోజనమా, నలుగురికి ఉపయోగమా, అది దృష్టి ఏ పని చేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు. అది గుర్తుంచుకోవాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తాను. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.